ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. మా ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువేంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. ఆ స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం, ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము, సంతకం పెట్టడము. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లు ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావన ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రమంతా తిరిగి ఏడ పిల్లోడు కనపడినా కానీ, యంగ్స్టర్ కనపడినా కానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలతో ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్లో కూడా ఇచ్చింది ఎంత? 0. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంట్ సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. చంద్రబాబుకి తొలిసారి కాదు, హీఈస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. 18 ఏళ్లు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని, దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఉంటాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవడు ఉండడు. మొదటి 2 బడ్జెట్లలో ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది 0. ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15% తీసేసిన 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ప్రతి ఏటా 32,400 కోట్ల రూపాయలు. 3 ఏళ్ళ కలిపి అక్క చెల్లెమ్మలకి బాకీ సొమ్ము అక్షరాల 97,200 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఇచ్చిన ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి బాకీ 97,200 కోట్లు. 50 ఏళ్ళకే పెన్షన్. మళ్ళా అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6, సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు? సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ.